ధూమ్ ధామ్ ఉంటుందా మరి ధూమ్ ధామ్ చేయాలి నిజామాబాద్. ఈ నిజామాబాద్ లో ధూమ్ ధామ్ అంటే ఎట్లా ఉండాలంటే పోతున్నారంటే అట్లా ఉండాలంటే మధ్య అంటే ఈయనైతే ఇలా మరి నిజామాబాద్ కు వచ్చిండు ధూమ్ ధామ్ చేద్దామని చెప్పి అయితే చెప్తున్నాడు. మరి మహేష్ అన్న మనం ఎట్లా చేద్దాం? అమ్మవారి పేరు పోతురా మహేష్ అంటే అమ్మవారి తమ్ముడు ఏందో నేను చూపెడతాను చెప్పి మనస్ఫూర్తిగా అన్నా. అమ్మవాడు కోరుకుంటున్నా. పోతురా తమ్ముడు అంటే ఏందో నేను ఊరు బందవాసికి ఈ పోతలింగాడు నేను చూసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రైట్, ఓకే అన్న. అన్న మనం ఈ పోతరాజు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు నుంచి చేస్తున్నాను. 10 years 18 సంవత్సరాల నుంచి ఫీల్డ్ లో ఉన్నా. 18 సంవత్సరాల నుంచి ఫీల్డ్ ఉన్నా. మా ముగ్గురు అన్నలు ఉండి నేను మూడో తరం అంటే మా పెద్దన్న, దాని తర్వాత సెకండ్, దాని తర్వాత నేను మూడోని. ఎక్కడికి లాస్ట్ అనుకుంటున్నా. కొడితే నా కొడుకు కేపిస్తా అంతే. అయితే అన్న వాళ్ళు అయితే వచ్చింది అంబర్పేట నుంచి. అయితే ఈ రోజు అయితే నిజామాబాద్ లో దింగనా బోల్ జగదమే మాతాకి పూనా అమరావతి. అమ్మ మీరు చెప్పండి, అంటే ఎంతమంది భవానీలు ఉంటాయి? అందరికీ నమస్కారం. నా పేరు రేఖ. మరి దాక్షాయణి దుర్గాదేవి మండలి. మా దగ్గర మినిమం 50 నుంచి 60 వరకు మెంబర్స్ ఉన్నారు. అంటే స్వాములు అందరూ మానా కాన్ కావాలి 60 మంది ఉన్నాం. అంటే వీరికి అంటే భిక్ష ఎట్లా ఉంటుంది? వీరు డైలీ నేనే చేస్తాను. సైలెంట్ బోల్ జగదంబే మాతాకి జై భవానీ, జై భవానీ. ప్రస్తుతం మనము ఇక్కడ నామదేవాడలో బ్రిలియంట్ స్కూల్ దగ్గర అంబేద్కర్ చౌరస్తా దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ అమ్మవారు పల్లకి సేవనైతే స్టార్ట్ అయింది. మరి తండోపతండాలుగానైతే భక్తులు వస్తా ఉన్నారు. మరి మనతో పాటు కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. చెప్పండి, మన అమ్మవారి మండలి పేరు అయితే చెప్పండి. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వీర సావర్కర్ కమిటీ ఆధ్వర్యంలో మనం మాత కోసం పెట్టినాము. అట్లానే కృష్ణాష్టమి ప్రోగ్రామ్ కూడా చేస్తాం. మనం పెద్ద ఎత్తున ఈవెంట్ చేస్తాం పెద్దది. అంటే అమ్మవారిని ఎన్ని సంవత్సరాలుగా గుర్తుపెట్టారు? ఇది 2వ సంవత్సరం. ఇది 2 సంవత్సరాలు. అంటే ఇప్పుడు అమ్మవారిని అయితే అంటే ఎక్కడి నుంచి అంటే అమ్మవారికి దాతలు ఎవరైనా ఉన్నారా? దాతలు ఉన్నారు. ఎవరున్నారు దాతలు? అంటే వాళ్ళు పేరు చెప్పకుండా మనకి గుప్తంగా ఉన్నారు. అయితే ఎవరైతే ఇప్పించిందో వాళ్ళైతే పేరైతే అంటే బయటకి డిక్లేర్ చేయలేదు. వాళ్ళు అంటే అమ్మవారి భక్తితో అయితే ఇప్పించిందని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమం లాంటి ఇంకేమీ ఉంటాయి ఎక్స్ట్రా యాక్టివిటీస్? నిన్న జరిగిన అన్నదానం కార్యక్రమం జరిగింది. చాలా సూపర్ అయింది, మంచిగా. అంటే ఇంకా ఏముంటాయి? కుంకుమార్చన లాగా అటువంటి ఇంకేమైనా ఉంటాయి? కుంకుమార్చన కూడా అయిపోయినాయి. ఇలా దుర్గమాత అవతారం, ఇలా పల్లకి సేవ, ఇలా అందరినీ పిలుస్తారు. ఎవరికన్నా వాళ్ళు పిలుస్తారు. అంటే చేయాలనుకున్న వాళ్ళు పిలుస్తూనే ఉంటారు. స్వామి రండి అని మండపం దగ్గరకు వచ్చి పిలుస్తారు. అయితే మన 9 రోజులు ఎంత ఘనంగా జరగాలంటే ఈ మన సాముల వారితోటి మరి మిగతా అందరూ భక్తులు ప్రతిరోజు ఒక 150 మంది వరకు వచ్చి భక్తులు ఇక్కడ ప్రతిరోజు హారతి చేస్తూ ఈ రోజు మేము పల్లకి సేవని ప్రారంభించబోతున్నాం. బోల్ జగదంబే మాతాకి జై భవానీ, జై భవానీ. చాలా బాగా అందరు కలిసి వేసి ఫ్రెండ్షిప్ లెక్క, ఒక కుటుంబం లెక్క అందరు కలిసి ఉంటారు. మరి ఇట్లనే ఉంటే మంచిగా అనిపిస్తుందా, లేకుంటే ఫోన్లు పట్టుకుందామా? ఇట్లనే ఉంటే మంచిగా ఉంటుంది, కానీ సమయం రావాలి కదా. అయితే ఇక్కడైతే అమ్మవారు అయితే అందరూ భక్తులైతే భవానీలు, తర్వాత ఈ భవానీలు ఎంతమంది ఉన్నారు స్వామి? 20 మంది భవానీలు. మరి వీళ్ళకు వంట లాంటి అంటే భిక్ష ఎట్లా ఎవరు అరేంజ్ చేస్తా ఉంటారు? అండి ఆ తర్వాత అటువంటి ఇంకా ఇంకేముంటాయి ప్రోగ్రామ్? దాండియా నైట్స్ అవన్నీ ఆర్కెస్ట్రా కూడా పెట్టినా? ఇంకా ఇంకేమైనా ప్రోగ్రామ్స్ ఉంటాయి అంటే పిల్లల కోసం లైక్ తాంబోలా గానీ గేమ్స్ గానీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందా, లేకుంటే బట్టి ఆడిపించొద్దు సార్? ఫైనల్ డే రోజు లాస్ట్ డే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. మరి సరస్వతి నిన్ననైతే అమ్మవారు సరస్వతి అమ్మవారి రూపంలోనైతే దర్శనం ఇచ్చింది. మరి నిన్న ఏమన్నా ప్రోగ్రామ్ పిల్లలకు బుక్స్ ఏమైనా ఇచ్చిండ్రు? బుక్స్ లాంటి పెన్స్ అన్ని ప్రొవైడ్ చేసిండ్రు మండలి నుంచి. థ్యాంక్ యూ. శ్రీ సింహళదేవిగా ప్రద్యుమ్నమునందున ప్రభవించే మా తల్లి శ్రితకల్పవల్లి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి
శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. చాముండి దేవిగా కంసనగరమందున కొలువుదీరినావుగా అమ్మా శివాని. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. జోగులాంబదేవియై అలంపురమునందున అలరారే తల్లివే ఆది పరాశక్తివే. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. భ్రమరాంబిక రూపుతో శ్రీశైల క్షేత్రములో మల్లికార్జుని మదిలో పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. మహాలక్ష్మి తేజమై కొల్హాపురమందున కళలోలికే తల్లివే జననీ కళ్యాణి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. ఏకవేణిగా దేవిగా మహుర్యాం నందున ఆశ్రితులను ఆదరించు అమ్మవు నీవేలే. అమ్మా పరమేశ్వరి 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 14వ సంవత్సరంలో అడిగినారు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా పెద్ద ఏరియా ఉంటుంది. ఇక్కడ చాలా మంది కుటుంబాలు ఉంటాయి. మరి ఈ ప్లేస్ కూడా అంతే అలంకరణ చేస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారు కూడా చాలా అద్భుతంగా మహిమలు గల దేవతగా కొలుస్తూ ఉంటారు. ఇక్కడ అంబేద్కర్ కాలనీ, నామదేవాడ, అమాల్వాడి ఈ ఏరియా నుండి అయితే మొత్తము భక్తులు వస్తూ ఉంటారు. మరి ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికైతే కార్యవర్గులు అయితే ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి అన్న, మీ పేరు చెప్పండి. శ్రీనివాస్. జై హింద్ యువసేన భక్త మండలికి అందరికీ నా యొక్క నమస్కారములు. గత 13 సంవత్సరం నుండి దుర్గామాత నిలబెట్టుకునే ప్రతి ఒక్క సంవత్సరం కొత్త రకంగా ఆలోచనతో మన మహేష్ అన్న గారు కొత్త రకంగా ఆలోచించి చేస్తున్నాడు. కానివ్వండి, రోజు ప్రత్యేక పూజలు కూడా ఉంటాయి. కుంకుమార్చన, తమలపాకుల పూజ, మళ్ళీ ఈ రోజు మహా అభిషేకము పంచామృతంతో డ్రై ఫ్రూట్ తోని మన మండపంలో ఎంత మంది అయితే సాములు, సివిల్ వాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఎంత మంది వచ్చినా కూడా వాళ్ళతో అభిషేకం జరిపించడం జరుగుతుంది. పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. మాణిక్యదేవివై చిత్రకూటములోన చెలువొందే శ్రీకరి శ్రీ శంభు మనోహరి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. కామరూపాదేవిగా హరిక్షేత్రములో వెలసి కొంగు పసిడిగా భక్తుల పాలించే తల్లి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. ప్రయాగ క్షేత్రంలో నా మాధవేశ్వరి దేవిగా మహిమలెన్ను చూపించే జననీ రుద్రాణి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. శ్రీ వైష్ణవి దేవిగా జ్వాలా క్షేత్రములోన విలసిల్లే మా తల్లి విశ్వాంతరంగిణి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. దుర్గాదేవి దర్శనం ఇస్తా ఉన్నది ఈ రోజు అయితే అమ్మవారికి. సో ఈ రోజు అంటే అమ్మవారి ప్రత్యేకత ఏముంటుంది అంటే కలర్స్ గానీ ఏమన్నా గానీ కూడా అంటే ఎట్లా ఉంటుంది? నైవేద్యం పులిహోర చేస్తాము. మార్నింగ్ హారతి ఉంటది, ఈవినింగ్ హారతి ఉంటది. అమ్మవారు అయితే ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా అంటే అమ్మవారి మహిమ, అమ్మవారి అంటే రూపం గాని ఇక్కడ చాలా బాగుంది. సింహాసనం మీద కూర్చున్నట్టు. మరి అలంకరణ చాలా అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కదా. అమ్మవారి అలంకరణ ఎవరు చేస్తారు? మా ఆంటీ మా గల్లీలో. అంటే ఈ రోజు అష్టమి, రేపు నవమి కదా.
అయితే రేపేముంది మరి? రేపు మెరూన్ కలర్ చీర మెరూన్ కలర్. మెరూన్ కలర్. నిన్ననైతే సరస్వతి అమ్మవారి దర్శనంలో ఇచ్చింది కదా. అయితే నిన్న ఏం చేసి స్పెషల్ గా అంటే పిల్లల కోసం మన కాలనీ వాసుల కోసం ఏమేమి చేసిండు? చెప్పండి. బుక్స్, పెన్స్, తమలపాకులు అవి తీసుకొచ్చి పూజ చేయించాం చిన్నపిల్లలు. హోమం కూడా జరుగుతుంది. మా దగ్గర ప్రోగ్రామ్స్ అవన్నీ మంచిగా ఉంటాయి. అంటే పిల్లల కోసము ఏమన్నా అంటే ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేస్తా ఉంటారా? చేస్తాం. డాన్స్ ప్రోగ్రామ్, కోలలు ఆడడం, గేమ్స్ అన్ని చేస్తుంటాం. అంటే పిల్లలకి మీరు గేమ్స్ అయితే ఆడిపిస్తున్నారు, మరి వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటాయా లేకుంటే ఏమిస్తారు ప్రైజ్? మరి ఈ కాలనీలో కూర్చోబెట్టుకుంటాము. ఒక 30 years అయింది అన్న, మనం 38 years అయింది మేము గణపతి కూర్చోబెట్టుకోవడం. బతుకమ్మ సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటాం ఇక్కడ. నిన్ననే అయిపోయింది. ఎప్పుడు సద్దుల బతుకమ్మ అయిపోయింది? సద్దుల బతుకమ్మ నిన్ననే అయిపోయింది. ఓకే, ఇక్కడ అయితే కాలనీ వాసులు అయితే ఇక్కడ అందరు కలిసికట్టుగా ప్రోగ్రామ్స్ అయితే చేసుకుంటా ఉంటారని చెప్పేసి చెప్తున్నారు. మరి అమ్మవారి దయ అందరితో పాటు అందరికీ ఉండాలని చెప్పేసి మన ఇది సంగతి ఛానల్ ద్వారా కూడా మనం అయితే కోరుకుంటా ఉన్నాము. బోల్ జగదంబే మాతాకి.